అందుకు మోషేతో ఇలాగున ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల నేను జాలి చూపించుదును వాని ఎడల నేను జాలి చూపించుదును. కాగా పొందగోరు వారైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే ఆగును. నీవు పొందాలని నీ ప్రయాసపడినా, నీ ఆశ నెరవేరాలని నీవు పాటుపడినా, నీ కోరికలు నెరవేరాలని నీవు ఎంత కష్టపడినా పొందాలన్న వారి వలన ఏమీ జరగదు, ప్రయాసపడిన వారి వలన ఏమీ జరగదు. నువ్వు పొందుకోవాలన్న కోరిక అది నెరవేర్చదు. నువ్వు ప్రయాసపడి ఆ ఆశను నెరవేర్చుకోవాలనుకుంటే అది జరగదు. అది దేవుని వలన మాత్రమే జరుగును. దేవుడు మాత్రమే నీ ఆశను నెరవేర్చగలడు. దేవుడు మాత్రమే నీ కోరికలను నెరవేర్చగలడు. ఆయన నీ ఆశలను నెరవేర్చాలి అంటే, ఆయన నీ కోరికలను నెరవేర్చాలంటే ఆయన నిన్ను ఇష్టపడాలి. ఆయనను ఎవరు ఇష్టపడతారు, ఆయన ఎవరు ఇష్టపడతారో వారి మీదకి ఆయన గుప్పిలు విప్పుతాడు. ఎవరిని కరుణించాలని ఆయన అనుకుంటే వారినే కరుణిస్తాడు. ఎవరి మీద జాలి చూపించాలని ఆయన అనుకుంటే వారినే ఆయన జాలి చూపిస్తాడు. ఎలా అనుకుంటాడో తెలుసా? ఆయనకు ఇష్టము. నువ్వు నా మీద నమ్మకంతో వచ్చేవు, నీ నమ్మకాన్ని బట్టి నేను నీకు కరుణను చూపిస్తున్నా. నేను నీ నమ్మకాన్ని బట్టే చూపిస్తున్నా. నేను అనుకుంటున్నా నువ్వు నన్ను నమ్మేవు కాబట్టి నేను నీ నమ్మకాన్ని నెరవేర్చాలని అనుకుంటున్నా. నీవు నా మీద ఆశ పడ్డావు కాబట్టి నేను నీ ఆశను నెరవేర్చాలని అనుకుంటున్నా. నీవు నా మీద ఉన్న ఆశ నేను నీ జీవితంలో ఆశను నెరవేరుస్తాను. నీకు నమ్మకం లేకుండా నీవు ఆశతో దేవుని దగ్గరకు వస్తే దేవునికి ఇష్టడు కాబట్టి దేవుడు నిన్ను కనికరించాలనో నీకు జాలి చూపించాలనో ఆయన అనుకోడు. ఆయనకి ఇష్టం లేకపోతే నువ్వు ఆయన క్వశ్చన్ చేయడానికి లేదు. అయ్యా నాకెందుకు, వారికి ఎందుకు చేస్తున్నావు, నాకెందుకు చేయట్లేదు. ఒకప్పుడు నేను చాలాసార్లు అనుకున్నానండి, నేను బాల్యం నుండి దేవుని సేవలోనికి వచ్చాను, నేను ఒక చిన్న సంఘమును కూడా కట్టుకోలేకపోయాను, నా వెనకమాల వచ్చిన వారందరూ సంఘాలు కట్టుకున్నారు అని. దేవుడు ఎవరికి చేయాలనుకుంటే వారికి చేస్తాడు. దేవుడు నన్ను తర్ఫీదు ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు నేను అంతగా చదువుకోలేదు. దేవుడు నన్ను చదివించడానికి సంఘం ఇవ్వకుండా తీసుకుపోయాడు. ఒక విద్యా వ్యక్తిగా చేయటానికి, జ్ఞానమును అభ్యసించడానికి దేవుడు నన్ను నడిపించాడు. దేవుని బిడ్డలారా, నీ ఆశలు నా ఆశలు దేవుడు మాత్రమే నెరవేర్చగలడు. నీవు ప్రయాసపడినంత మాత్రాన, నీవు పొందగోరినంత మాత్రాన నీకు ఆశ జరగదు. దేవుడు కానీ ఇవ్వకపోతే దేవుని వలన మాత్రమే అది జరుగును.